హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను 3 తుల్లి చేపలను తీసుకుని అయితే పులుసు పెట్టానండి. తుల్లి చేపలతో పులుసు అమృతంలా అయితే ఉంటుందండి. కొబ్బరి ముక్క తిన్నట్టేనండి. కూర చూస్తుంటే మీకే తెలుస్తుంది కదండి. వేడి వేడి పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ 3 తుల్లి చేపలను తీసుకున్నానండి. ఇవి సిల్వర్ కలర్లో ఉన్నాయండి, దగదగా మెరిసిపోతున్నాయి. వీటి పులుసు చాలా చిన్నగా అయితే ఉందండి. చక్కగా పులుసు అంతా తీసేసి రాయి మీద వేసి నేనైతే శుభ్రంగా తోమేశానండి చేపల్ని. తోమిన చేపల్ని నాకు కావలసిన సైజులో ముక్కలైతే కట్ చేసేసానండి. ఇలా కట్ చేసిన ముక్కల్ని చక్కగా 2-3 సార్లు ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసానండి. కడిగిన ముక్కల్ని కొన్నిటిని తీసుకుని నేను ప్యాన్లో వేసానండి. ఇక్కడ నేనైతే పులుసుకి అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూను పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కచ్చపచ్చ దంచేసానండి. ఆ పేస్ట్ వేసేసి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసానండి. ఒక గరిటె పెరుగు, ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీసి పెట్టానండి. పులుసు అయితే వేసేస్తున్నాను. ఇదంతా కూడా చెయ్యి శుభ్రంగా కడుక్కుని చక్కగా చేప ముక్కలకి ఈ మసాలా అంతా కూడా పట్టించేయాలండి. పెరుగు, ఉప్పు, కారం, ఆయిల్, మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రెష్ చేస్తూ ఇలా చేప ముక్కలు అయితే కలిపేసుకోవాలండి. కలిపిన చేప ముక్కల్ని ఒక అరగంట పక్కన పెట్టి, అరగంట తర్వాత కంటెంటెన్సీకి సరిపడగా నీళ్లు వేసి గరిటెతో అటు ఇటు కలిపి స్టవ్ వెలిగించానండి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి తీసుకుని చక్కగా నాట్లు పెట్టేశానండి. వీటిని ఈ పులుసు పైన చక్కగా వేసేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే చేపల కూర ఉడికించేసానండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒక పెద్ద స్పూను ఫిష్ మసాలా పొడి అండి తీసుకున్నాను నేను. మసాలా పొడి అయితే చక్కగా చేపల పులుసు పైన చల్లేసానండి. 2 రొబ్బల కరివేపాకు అండి దూసేసి చక్కగా పులుసులో వేసేస్తున్నానండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసులో దిగితే. చూసారు కదా, ఒక్కసారి క్లాత్తో అటు ఇటు కలిపేసి మూత పెడుతున్నానండి. మళ్ళీని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మళ్ళీ ముక్కల్ని ఉడికించేసానండి. ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడిగా తుల్లి చేప ముక్కలతో పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ చేప ముక్కలు చాలా విచిత్రంగా ఉన్నాయండి. గట్టిగా కొబ్బరి ముక్కలా అయితే ఉందండి. తింటుంటే చాలా బాగుందండి. ఈ తుల్లి చేపతో పులుసు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి మీరు తుల్లి చేపలు తీసుకున్నప్పుడు ఈ విధంగా పులుసు కలిపి పెట్టండి, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టిన పులుసునైతే నేను వేడి వేడి అన్నంలో చేప ముక్కల పులుసు కూడా వేసేసుకుంటున్నానండి. నాకైతే ఆగడం లేదండి. చేపల కూర వండితే చాలండి, నేను వెంటనే వేడి వేడి కూర వేసుకుని అయితే తినేస్తానండి. నాకు చేపల పులుసు అంటే అంత ఇష్టమండి. చూసారు కదా, వేడి వేడి చేపల పులుసు వేసుకుని నేనైతే భోజనం అయితే చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.